यूपीवीसी डोर्स, विंडोज, एसएस रेलिंग, एल्युमिनियम वर्क वाजबी दामों पर किया जाता है। स्क्रीन पर दिए गए नंबर पर राब्ता करें। नमस्कारम NHTV तेलुगु न्यूज़ की स्वागतम। ना पेरु दिव्या। కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవి ప్రకటించాలి. మీడియా సమావేశంలో నాగర్ కర్నూలు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉంటూ దిశానిర్దేశం చేస్తూ వెన్నుదన్నగా ఉంటూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో కీలక పాత్ర పోషించిన సీనియర్ ఉపాధ్యక్షులు ప్రజానాయకుడు డాక్టర్ మల్లు రవికి పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కేటాయించారని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004-9 సంవత్సరంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించినప్పటికీ పార్టీ అధిష్టానం ఇతరులకు టికెట్ కేటాయించిన పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకుడు మరియు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ ఎంపీ అభ్యర్థిగా ఉంటూ కార్యకర్తలు అందుబాటులో ఉంటూ పిలిస్తే పలికే మల్లు అనే పేరును నా నాయకుడు సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవికి కాంగ్రెస్ అధిష్టానం తప్పక కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొలన్ వల్లభ్ రెడ్డి, టీపీసీసీ నెంబర్ నాగర్ కర్నూలు జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఎండి హబీబ్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. గెలిపించుకోనికి రెడీగా ఉన్నారు అధిష్టాన వర్గం కానీ వేరే వాళ్ళు కానీ ఇక్కడ ఏదైనా అటువంటి తారతమ్యాలు లేకుండా మల్లు రవి గారికి ఇవ్వాలి. స్టేట్ వైడ్గా చూస్తే కూడా 11 మంది మాదిగలకు టికెట్ ఇస్తే 8 మంది 9 మంది గెలిచిండ్రు. 7 మంది ఇస్తే మాలలకు ఇస్తే 8 మందికి ఇస్తే 7 గెలిచిండ్రు. ఇక్కడ కులాలకు సంబంధం కాదు. మల్లు రవిది మాలా మాదిగ కుటుంబం అనేది కాదు, ఇది కాంగ్రెస్ కుటుంబం. అందుకొరకు కుటుంబ పరంగా పోరాడుతున్నాడు తప్ప ఆయన కుల పరంగా కాదు. ఏ మాదిగ కానీ కానీ వాళ్ళు పలానా వాళ్ళకి ఇవ్వాలి, మాకిస్తేనే మేము చేస్తామనేది ఏ ఒక్కరు మంచి లీడర్లు మాదిగ లీడర్లు అనే వాళ్ళు కూడా ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ఎక్కడ అటువంటి అభిప్రాయం ఇదివరకు వెలిపుచ్చలే. ఎవరికి ఇచ్చినా మేము రెడీగా ఉన్నాం. అందులో ఎంఆర్పిఎస్ వాళ్ళే ఎక్కువ మల్లు రవిని కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ అన్ని కులాల అతీతుడు మల్లు రవి. ఆయన ఈరోజు నవోదయ స్కూలు ఒట్టేం తెచ్చిందంటే నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేటకు శాంక్షన్ అయిన నవోదయ స్కూలు ఒట్టేం తెచ్చిండు. రెండోది ఇంటిగ్రల్ గేమ్స్ అని పెద్ద మొత్తంలో భారతదేశంలోనే నాగర్ కర్నూలులో నిర్వహించిండు. రుణమేళని పెద్ద మొత్తంలో జనార్దన్ పూజారి మినిస్టర్ ఉన్నప్పుడు రుణమేళ పెట్టించిండు. అప్పర్ ప్లాట్ మొత్తం టోటల్ అగ్నికి ఆహుతి అయితే ఉడక అప్పర్ ప్లాట్లో ఆయన ఎంతో కార్యక్రమాలు చేపట్టి అది చేసిండు. ఇక్కడ వివక్ష వాళ్ళ మధ్యన చూపి టికెట్ సాకుగా చూపి కాకుండా మెజార్టీ ఒపీనియన్ ఏదైతే ఉన్నదో ఏఐసిసి నిర్ణయం అన్నారు, ఏమన్నారు, ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలకు ఎక్కడైతే మొగ్గు చూపుతుందో వాళ్ళకు టికెట్ ఇవ్వాలని వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో ప్రజాభిప్రాయ సేకరణకి ఏదైతే సునీల్ గంగోల్ గారి ఎంక్వైరీ చేపిస్తుందో ఆ ఎంక్వైరీలో మెజార్టీ ఉన్న వాళ్ళకే సీట్ ఇవ్వాలి. అందుకొరకు ప్రజా మానవాళ్ళ దెబ్బతినకుండా వేరే వాళ్ళకి ఇచ్చి మంచిగా మెజార్టీ సీట్లు మెజార్టీ ఓట్లతో గెలిచే సీటును ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఇబ్బంది పెట్టకుండా మల్లు రవి గారికి ఇస్తే తప్పకుండా విజయం సాధిస్తాడు. పోయినసారి తెలంగాణ బలం అంత బలం ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆయన కాంటెస్ట్ చేస్తే 3 లక్షల పైచిలకు ఓట్లు ఆయనకు వచ్చినాయి. ఆ రోజు ఎవరూ లేరు, ఒక ఎమ్మెల్యే లేరు, ఎవరూ లేరు. ఈరోజు ఆయన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కుడిభుజంలాగా ఉండి మల్లు రమేష్ అది పటేల్ రమేష్ గారిని అక్కడ పటేల్ రమేష్ రెడ్డి గారి విషయంలో ఏదైతే చెప్పిండ్రో అది చేసి అక్కడ గెలుపు కానీ ఇక్కడ కానీ ఎక్కడ మేఘారెడ్డి గారి కానీ ఆ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాలు తప్ప 5 నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచేందుకు బలమైన కృషి చేసిన దాంట్లో మల్లు రవి గారి కృషి ఎంతో ఉంది. అందుకొరకు ఎమ్మెల్యేల ఎలక్షన్లలో ఆయన సొంత ఎలక్షన్ కన్నా నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కువ పోరాడిండు. మేము వేరే వాళ్ళకి టికెట్ ఆశించే వ్యక్తులకు కూడా చెప్తున్నాము, మీరు వేరే అందరూ కోఆపరేట్ చేసి మల్లు రవి గారిని ఈ గెలుపు కొరకు కృషి చేయాలి మీరు. ఎందుకంటే ఆయన ఇన్ని సంవత్సరాలు వాళ్ళ అన్న కానీ ఆయన కానీ చేసిన సేవల గుర్తింపుగా ఇది లాస్ట్ వచ్చే ఎలక్షన్లలో 72 సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు. వచ్చే ఎలక్షన్లో కాంటెస్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఇప్పుడు అందరూ అధిష్టాన వర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏఐసిసి లెవెల్ కానీ
కార్యకర్తల మనోభావం మేరకు మల్లు రవికి టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా పనిచేస్తామని ఈ జాతి ఆ జాతి అనుకుంటా అందరూ కలిసి పనిచేసి ఆయన గెలిపించి మీకు బహుమతిగా ఇస్తామని మా కార్యకర్తలు మేము అందరం కలిసి మీరు అందుకొరకు మా కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా టికెట్ కేటాయించి ఇబ్బంది పెట్టినట్టయితే మనం ఈ సీటును కోల్పోవాల్సి వస్తుంది. అందుకొరకు దయచేసి కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ మల్లు రవి గారికి కేటాయించి మా అందరి సేవలు వినియోగించుకోవాలని అధిష్టాన వర్గానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ పత్రిమాత్మకంగా తెలియజేస్తున్నాం. చెప్పినట్లు గత తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో మన ఉమ్మడి జిల్లాలో ఏకైక వ్యక్తి డాక్టర్ మల్లు రవి. 10 మందితోనా కానీ 20 మందితోనా కానీ ఎస్పీ ఆఫీస్కు పోవడం, కలెక్టర్ ఆఫీస్కు పోవడం, ఉద్యమాలు చేపించి కాంగ్రెస్ కార్యకర్తలు కాపాడుకున్న నాయకుడు మల్లు రవి. ఈరోజు అన్న చెప్పినట్లు మాలా మాదిగా ఇది కాదు, కాంగ్రెసే మల్లు రవి కాంగ్రెస్. ఏనాడు కూడా ఆ పార్టీలో ఈ పార్టీలో తిరగలేని నాయకుడు, మచ్చలేని నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు అచ్చంపేటలో రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే కుడి భుజంలాగా అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఎన్నో జిల్లాలో కొంతమందికి కాంగ్రెస్ పార్టీలో రావడానికి కారణం డాక్టర్ మల్లు రవి. అది అధిష్టానం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అందరూ ఇక్కడ మన ప్రాంతంలో ఎమ్మెల్యేలు గెలిచినంటే కూడా అది మల్లు రవి గారి కృషి వలన గెలవడం జరిగింది. దయచేసి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మల్లు రవి గారికి టికెట్ కేటాయించిన తర్వాత సులభంగా మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ ఆ విధంగా ఉంది. ఇక్కడ కొంతమంది పడని రానోళ్ళు దానికి ఎట్లా చెడగొట్టాలని కొంతమంది ఆ మాదిగా మాల అని ఆ సిచ్యువేషన్ చేస్తారు. దయచేసి ఆ మాల కాదు, మాదిగా కాదు, కాంగ్రెస్ పార్టీ మల్లు రవి కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఇటువంటివి చేస్తే కార్యకర్తల మానవాళికి దెబ్బతింటాయి. రేపు మేము కూడా ముఖ్యమంత్రి గారితో కొంతమంది నాయకులు కూడా పోయి అక్కడ మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మెయిన్ నాయకులు కూడా పోయి అందరూ డిస్కషన్ చేసుకుంటున్నాం. అక్కడ పోయి అక్కడ ముఖ్యమంత్రి గారితో కలిసి మా మల్లు రవికి టికెట్ కేటాయించాలని కోరుతున్నాము. రేపు కొంతమంది నాయకులు అడుగుతున్నారు. దీని తర్వాత మళ్ళీ ఆ నాయకుని కూడా ఆయన యాక్టివిటీస్ చేస్తే ఆ నాయకుని కూడా ఎంపీ టికెట్ రావచ్చు. నెక్స్ట్ తర్వాత మన ఈసారి అయితే మల్లు రవి గారికి టికెట్ కేటాయించాలి. దాని తర్వాత మళ్ళీ ఆయనకి ఏజ్ ఉంది, యాక్టివ్గా ఉన్నాడు, రేపు మళ్ళీ ఏదైనా ఉంటే కూడా రావచ్చు వాళ్ళు. దయచేసి ఈసారి అయితే మల్లు రవికి కేటాయించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నాగర్ కర్నూలు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా మొత్తం మైనార్టీస్ కూడా మల్లు రవి గారికి చూపుతున్నారు. దయచేసి టికెట్ మల్లు రవికే ఇవ్వాలి కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.